అతిశయించే వారంగా ఉండాలి. నిజంగా ఈ గుర్రములు మనకు అక్కడికి రావండి, మన ఆస్తి మనకు అక్కడికి రాదు, మన బలము మనకు అక్కడికి రాదు. కానీ ఆ దేవాతి దేవుని సహవాసమే నిత్యము నీతో ఉంటుంది. కాబట్టి ఆయనతో సహవాసం కలిగిన అనుభూతి నీకు ఉండాలి. ఒకసారిగా అందరం కూడా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేసుకున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని మన దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త పూజలారా మరి దేవుని స్తుతించుడి. నిజంగా ఆయన చేసిన ఉపకారంలో మనం దేనిని కూడా మార్చే వారంగా ఉండద్దు. నిజంగా మన అతిశయము మరి మన దేవాతి దేవుడు అయినాడు. తన ప్రియ కుమారుని లోకానికి పంపించి తన ప్రియ కుమారుని మరి రక్తము ద్వారా పాపం నుండి శాపం నుండి మనకు విడుదల కలుగజేసిన ఆ దేవాతి దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేసుకున్నామండి. ఏ పాటి వారం ఎన్నికలేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అందుని బట్టి దేవాతి దేవుని స్తుతిస్తాము. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలను దేవుని మహిమపరుస్తాం. ఆయన కృప కొరకు మనం కనిపెట్టే వారంగా, ఆయన కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తామండి. నిజంగా మన అతిశయం మన దేవాతి దేవుడు. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలను దేవుని మహిమపరుస్తాం. ఆయన స్థలంలో మనముండులాగా మనం తీసుకొని మరి వెళ్ళడానికి రాణించిన ఆ దేవాతి దేవుని యేసు ప్రభుని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు దేవుని మహిమపడతాం. మన కొరకు తన కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్న ఆ దేవాతి దేవుని మనం స్తుతిస్తామండి. పరిశుద్ధుడా మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మా గొప్ప దేవా మీకే స్తోత్రాలు. మహోన్నతుడా మీకే స్తోత్రాలు. మహిమగల మా దేవా
మీకే స్తోత్రాలు. మా అతిశయం మీరే నాయన, మీకే స్తోత్రాలు. ప్రభా ఎంత గొప్ప దేవుడు అవుతుంది నాయన. వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడిన తండ్రి మీకే స్తోత్రాలు. మా అతిశయం మీరే నాయన, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవ. మాకు చాలినంత దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవునైనా మాకు ఎంత అందం ఉన్నా కానీ, ఎంత ఆస్తి ఉన్నా కానీ, ఎంత అంతస్తు ఉన్నా కానీ నాయన మీరు లేని జీవితం వ్యర్థము నాయన. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మిమ్మల్ని కలిగి ఉన్న జీవితాన్ని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ ప్రజలుగా, మీ స్వాస్యంగా మమ్మల్ని చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును రాజా, మీరు స్థలంలో మేము ఉండలాగున మమ్మల్ని తీసుకెళ్ళకి రాణించిన మా తండ్రి, అతి గొప్ప నిరీక్షణను మరి మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ శ్రేష్టమైన సమయం మీ దాసుని మీ సిలువ చట్టం మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపం నుండి నాయన మాతో మాట్లాడని, వినగల చెవులు, గ్రహించగల మనసును మాకు అనుగ్రహించండి. మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధలని మాకు నెమ్మదిని కలగజేస్తుంది నాయన. మీకే స్తోత్రం. మీ వాక్యము జీవము కలిగింది నాయన, మీకు వందనాలు. మా చీకటి మరి ఎక్కడైతే చీకటి దాగి ఉందో నాయన, ఆ చీకటిని మీ వాక్యపు వెలుగు ద్వారా నాయన అది మరి నాయన తొలగిస్తుంది. కాబట్టి రాజు మీ దాసు ద్వారా మొత్తం మాట్లాడము దేవా. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాను తండ్రి.